Good morning, sir. Good morning. కూర్చోండి. Today we will discuss about last topic of our second chapter, కార్గిల్ వార్. ఈ కార్గిల్ వార్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి మధ్య జరిగింది అనే అంశాలపై ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మా కాఫీ ఎప్పుడు బిజినెస్ గొడవలు పొలిటికల్ గొడవలేనా? మనిషి నాకు కాస్త ఎంజాయ్మెంట్ ఉండాలక్క. చూడు కొత్త మూవీ రిలీజ్ అంట. అమ్మా స్నానానికి నీళ్ళు పెట్టు, సినిమాకి వెళ్ళాలి. అందరూ నీలా ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తే మన దేశం ఎప్పుడు బాగుపడేది? దిగొచ్చిందమ్మా భరతమాత ఈ దేశాన్ని ఉద్ధరించడానికి. ఆయన నీతో మాట్లాడు ఎవరు గెలిచారులే. నువ్వు వస్తావంటే నేను రమ్మలేదు దగ్గరికి. రే నన్ను గెలకు అయిన నీ చేతిలో ఏంటి అది? ఎన్నిసార్లు చెప్పేది ఈ పేస్ట్ వాడుకు, ఇది ఇండియన్ గుడ్ కాదు ఇంపోర్టెడ్ గుడ్ అని. ఎదురుకి చెప్తే అర్థం కాదు. మళ్ళీ మొదలు పెట్టిందిరా. ఇలా జరిగిందన్నమాట కార్గిల్ వార్. సరే నువ్వు లేవమ్మా, కార్గిల్ వార్ ఎప్పుడు జరిగింది? 1999 సార్. ఓకే, నెక్స్ట్ ఎలా జరిగింది? అసలు కార్గిల్ వార్ ఎలా జరిగిందంటే సార్, ఇటు నుంచి ఒకటి వచ్చి బాంబు వేస్తాడు సార్, ఇటు నుంచి ఇంకొకటి వచ్చి బాంబు వేస్తాడు సార్, ఇటు నుంచి ఒకటి బాంబు వేసి ఇటు నుంచి ఇంకోటి బాంబు వేసి ఏం సార్ అలా కాదా జరిగింది? ఓహో, ఇలా కూడా అర్థం చేసుకుంటున్నారా? ఎవరి మధ్య జరిగింది? బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సార్. అసలు ఈ కార్గిల్ వార్ గురించి ఏం తెలుసో చెప్పమ్మా. సార్ మీరు కార్గిల్ వార్ గురించే కదా అడుగుతుంది. ఇంతకు ముందు మీరు చెప్పారే ఆ వార్ గురించే కదా నేను మీకు ఇప్పుడు చెప్పాలి. అదేనమ్మా, చెప్పు. సార్ ఆ వారు కార్గిల్ వారు మీరు చెప్పినట్టే జరిగింది సార్. అడ్డడే ఏం చెప్పావమ్మా. ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ డీటెయిల్గా చదువుకోనండి. ఏమ్మా, ఇప్పుడు ఏ ఛానల్ మీద వర్క్ చేస్తున్నా? నేను ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఆఫ్ ఇండియా మీద వర్క్ చేస్తున్నాను నాన్న. తినేసి వెళ్ళు రామ్మా. నాన్న అర్జున్ ఇదిగో న్యూడిల్స్ తిను. అమ్మా ఎన్నిసార్లు చెప్పను నూడిల్స్ ఇలాంటి చెత్త చేయొద్దు అని. ఏం చక్క దోశో ఇడ్లీయో చపాతీయో చేయొచ్చు కదమ్మా, పైగా హెల్త్ కూడా మంచిది. ఇంట్లో వాళ్ళే నా మాట వింటారు, ఇంకా బయట వాళ్ళు ఏం వింటారు? దీంతో ఎందుకమ్మా, నేను బయట తింటానే. రే నానా, రే తమ్ముడు నాకు మీటింగ్ ఉందిరా, అక్కడ వరకు డ్రాప్ చేయరా. సారీ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బాయ్. నీకేం ఇంపార్టెంట్ వర్క్ రా? ఈ సంగతి చెప్తా ఉంది. Baby, what's today? It's chocolate day. Close your eyes, kiss me. అక్క ఏంటి నాకు ఇది? ఇదా అమూల్ చాక్లెట్ రా, మన ఇండియన్ గుడ్. Baby, who is she? నేనెవరైతే నీకెందుకు, నువ్వు కూడా ఇండియన్ గుడ్సే యూజ్ చేయాలి. Che. Baby. సిద్ధి గారు చెప్పండి. యాక్చువల్లీ ఐ విల్ లవ్ విత్ యూ. వాట్? ఓయ్, నేను మీ వెనక 1 yearగా తిరుగుతున్నాను, ఒక్కసారైనా గమనించారా? వెయిట్, నాకు మీ పేరు తెలీదు. ఎనీవే సింగారు నాకు ఇలాంటి నచ్చదు. ఐఎమ్ సారీ. ఒకసారి వినొచ్చుగా. సారీ ఒక్కసారి విను ప్లీజ్. సరే చెప్పండి. నాకు ఫారెన్లో జాబ్ వచ్చింది. నెక్స్ట్ వీక్ నేను ఫారెన్కి వెళ్ళిపోతున్నాను. అయితే ఈ 1 weekలో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే మన ఇద్దరం కలిసి ఫారెన్కి. హలో ఇంకా చాలు. ఏంటి ఫారిన్కి వెళ్తారా? ఎక్కడో చేసిన ఫారిన్ గుడ్ ఇండియాలో వాడితేనే నాకు నచ్చదు. అలాంటిది మీరు ఫారిన్కి వర్క్ చేస్తారా?
భారతదేశం నా మాతృభూమి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని, దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తానని, నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానివృత్తితో ఉంటానని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేయడం కాదు, అది అమలుపరచడంలోని నిజమైన భారతుని కర్తవ్యం దాగి ఉంది. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా నేను ఒక ప్రియురాలుగా మీకు చెప్పట్లేదు. ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ఒక భారతీయురాలుగా భారతీయుడికి చెప్తున్నాను. ఇష్టం లేకపోతే ఎందుకు చెప్తావులే? వస్తా, నీ వెనకే వస్తా. ఎంతో మనుషులు ఏదైనా ఏమైందమ్మా అంత చిరాగ్గా ఉన్నావు? ఏం చెప్పను నాన్న, స్వదేశంలో కష్టపడి చదువుకొని అద్భుతమైన తెలివితేటలు తమలో ఇమిడి ఉన్నప్పటికీ వాటిని స్వదేశ అభివృద్ధికి ఉపయోగించకుండా ఇతర దేశాలకు మార్గం పట్టి తమ తెలివితేటలు ఆ దేశ అభివృద్ధికి తోడ్పడేటట్టు చేస్తున్నారు. ఇలా చూస్తే అంతరిక్ష పరిశోధన కేంద్రాలు శ్రీహరికోట, బెంగళూరు, కేరళలో ఉన్నప్పటికీ ఎక్కడో విదేశాల్లో ఉన్న అంతరిక్ష కేంద్రాల్లో పనిచేస్తూ వాళ్ళ దేశ అభివృద్ధికి సహాయపడుతున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారు నాన్న? ఏంటో ఈ వెర్రి బాగుంది, అనవసరమైనవన్నీ నెత్తికెక్కించుకొని బాధపడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి. ముందుగా ముఖ్యాంశాలు. పుల్వామా అటాక్లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి. దాని కారణం చేత పాకిస్తాన్ను ఫేవరబుల్ నేషన్ నుండి స్క్రాప్ లిస్ట్లోకి చేర్చిన WTO అనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇకపై పాకిస్తాన్కి భారతదేశానికి ఎగుమతులు దిగుమతులు రద్దు. ఇంతమంది జవాన్లు మన కోసం ప్రాణార్పణ చేశారా? ఓ పిల్లలు వచ్చారు కదా. ఎనీవే, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ సార్. నేర్చుకొచ్చారా కార్గిల్ వార్ గురించి అందరూ? ఎప్పుడో జరిగింది, ఎవరో చనిపోయారు, మనకెందుకు సార్? ఏమన్నారు? ఎప్పుడో జరిగింది, ఎవరో చనిపోయారు. మన దేశ రక్షణకై దేశ సరిహద్దుల్లో ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ కుటుంబాలను విడిచి వారికి ఎటువంటి సంబంధం లేని మన కోసం ప్రాణాలను అర్పిస్తున్న వారు మన నాన్నల, బాబాయిల, అన్నల, తమ్ముళ్ళ. మనకెందుకులే అన్నారు. ప్రతి మనిషి ఒక సైనికుడే ప్రాణార్పణ చేయాలని హిందూ కౌలు జైహింద్ అని నడిపాడు ఆజాద్ హిందూ కౌలు దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారతీయులైనందుకు కనీసం గుర్తించి గౌరవిద్దాం. వీలైతే మాత్రం. రెస్ట్ ఆఫ్ ది క్లాస్ విల్ కంటిన్యూ టుమారో. మాస్టర్ గారి మాటలు చాటుగా విన్న రణ్వీర్ సింగ్ ఆలోచనల్లో మార్పును తీసుకొచ్చాయి. నిజమే, ఈ దేశానికి నాలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. Mom, Dad, I'm thinking of joining army. నో, ఆర్మీ వద్దు, ఏమీ వద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. పరిస్థితి ఎక్కడా బాగాలేదు. ఫారెన్లో జాబ్ వచ్చిందిగా, దట్ రియల్లీ సూట్స్ యూ. ఆస్క్ డాడీ. డార్లింగ్, అది అంతేగా అంతేగా. అండ్ ఆ అబ్బాయి వెంకట్, మేజర్ వెంకట్ ఇక్కడ నుంచే వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ అండ్ కేమ్ బ్యాక్ అని కఫెన్. ఫ్యూనరల్ ఎంత ఇచ్చారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడంట. తర్వాత పట్టించుకున్నారు ఆ అబ్బాయిని. పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ రణ్వీర్. నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. నేనేమైనా చేయాలి. నేను సంతోషంగా లేను. ఎక్కడో ఫారెన్కి వెళ్ళి ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చొని నా వల్ల కాదు. నాలో ఈ ఆర్మీ ఫోర్స్ ప్యాట్రియాటిజం చాలా రోజుల నుంచి ఉందమ్మా. నౌ ఇట్స్ టైమ్ టు వర్క్ ఫర్ మై కంట్రీ అండ్ వర్క్ మై కంట్రీ మా. ప్లీజ్ అమ్మా. డార్లింగ్, ఇక వాడు మన మాట వినడు. లెట్ హిమ్ ప్రొసీడ్.
ఏ రకములు ఏం చేస్తున్నావు? నువ్వు ఉండక్క గేమ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. నిదానంగా అడుగుతుంటే తమాషాలా? ఆయన నీదే ఎవరు తమాషాలు ఆడేది? లైఫ్ అంటే సీరియస్నెస్సే లేదు. బీటెక్ అయిపోయి 1 year అవుతుంది. ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరుగుతున్నాం. నువ్వే కాదు, బయట లక్షల కోట్ల మంది తిరుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఈ పబ్జీలు, డబ్ స్మాష్లు, సోషల్ మీడియాలో చాటింగ్లతో టైం పాస్ చేస్తున్నారు. నెసెసిటీ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఎన్నో సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్కి యూత్ అవసరం ఉంది. బేసిక్ నీడ్స్ ఎక్కడో లేవు. మనకు అన్నం పెట్టే రైతుల దగ్గర నుండి మొదలు పెట్టారు. ఒక్కసారి నాతో నేను చూపిస్తాను. అయ్యా ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండియా, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంకా ఎంత టైం కావాలి? ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? అలా అనకండియా. సరే, ఇంకా కొంతకాలం టైం ఇస్తాను, లేదంటే ఈ భూమి నాదే. మనిషిని కలిపిన ఋషి చరితని నీతెను నీ ఋషి పంచభూతాలే తోడై సదా పంచప్రాణాలై జావపదా అయ్యా, ఈ చెత్త ఎక్కడేయాలి? అదో అక్కడ పనికిరాని పొలం ఉందిగా, దాంట్లో పడి. ఇంతకంటే ప్రాక్టికల్గా నేను మీకు చూపించలేదు. డెవలపింగ్ కంట్రీ అంటున్న మన ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చేద్దాం. అది మన యూత్ వల్లే సాధ్యమవుతుంది. నాన్న అర్జున్, నీకోసం మోమో చేశాను, తిను. వద్దమ్మా, నాకు కూడా ఈ రోజు నుంచి దోశ, ఇడ్లీ, చపాతీయే పెట్టు. వస్తే ఏం చేశావే నా కొడుకుని? నేనేమన్నా అన్నా నిన్న? అక్క లీవ్ ఇట్.
నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఏంటో? అక్క, నాన్న, మీరు వినండి. అక్క, మనం రైతులు పడే ఎన్నో బాధల్ని చూసాం కదా, అవన్నీ ఆలోచిస్తే ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. రైతుల్ని విచారిస్తే వాళ్ళకి రాత్రి మాత్రమే ఫుల్ కరెంట్ వస్తుందట. సో రోజు రాత్రి వెళ్ళి పొలానికి వాటర్ కోసం మోటార్ వేయాలంటే కష్టం. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎన్నో విధాలుగా చనిపోతున్నారు. ఉదాహరణకి పాము కాటు వల్ల, కరెంటు తీగలు తగలడం వల్ల, ఎన్నో జంతువులు దాడి చేయడం వల్ల. సో నాకు ఒక ఐడియా వచ్చింది. రాత్రి వాళ్ళు పొలానికి వెళ్లకుండా ఇంట్లోనే మోటార్ ఆన్ ఆఫ్ చేసే ఫెసిలిటీ ఉంటే వాళ్ళకి ప్రమాదం తప్పుతుంది కదా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా నేను ఫోన్లోనే మోటార్ ఆన్ ఆఫ్ చేసే కోడింగ్ తయారు చేశాను. మంచి ఐడియా తమ్ముడు. నీలో ఈ మార్పు రావడం అనేది ఏదో ఒక రోజు ఈ యూత్ అందరిలో మార్పు తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది. ఓ పని చేద్దాం, రేపు మనం ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ఫెసిలిటీ గురించి తెలియజేసి అందజేద్దాం. ఓకేనా? నా కొడుకు బంగారం. కీప్ ఇట్ అప్ మై సన్. ఏమో రంజిని, చూసావా? నీ కొడుకు ఇవాళ పేపర్లో పడ్డాడే. ఏరా పేపర్లో పడ్డాయంట? దెబ్బలేమన్నా తగిలే? నువ్వునే ఎప్పుడు నా కొడుకుని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ముందు ఆ పేపర్లో ఏముందో చూడు. ఒక వారం క్రితం మనం వెళ్ళి రైతులకు సహాయపడే కోడింగ్ ఇచ్చాం కదా, దాని గురించి వేశారు. అవునా అక్క? వాళ్ళకి ఎలా తెలిసింది ఈ విషయం? ఇటు నేను చూస్తా. అక్క, ఇక్కడ చూసావా? జమ్మూలో దాడులు జరిగాయి. బాగా అక్కడేగా ఉంటాడు. అవునా? ఏది చదువు. నిన్న జమ్మూపై పాకిస్తానీ దాడి, మృతి చెందిన 2 పాకిస్తానీ తీవ్రవాదులు, గాయపడి బయటపడ్డ భారత జవాన్లు. అమ్మయ్యా, నిజమే. ప్రస్తుత సమాజంలో జర్నలిస్టులు దేశ నలుగురులా జరిగే విషయాన్ని తెలియజేస్తున్నారు. మన ఇంట్లో కూడా ఒక జర్నలిస్ట్ ఉన్నందుకు నేను గర్విస్తున్నాను.